ఫ్రెండ్స్ నమస్తే అండి. చూడండి ఈరోజు వచ్చేసి ఛానల్లో వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో మసాలా దినుసులు అయితే వేసేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసేసాను. కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసాను. టమాటా ముక్కలు వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసి అంతా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత అయితే మీ దగ్గర ఏమున్నాయో వెజిటేబుల్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. అంతా మొత్తం వేగేంత వరకు అయితే కలుపుకున్నాము. అలా కలిపేసుకుంటూ ఉండాలి. హెల్దీ రెసిపీస్ వెజిటబుల్తో సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకున్నాము. వస్తుంది. కొంచెం ధనియాల పౌడరు అలాగే గరం మసాలా కూడా వేసేసుకున్నాము. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించేసుకున్న తర్వాత అయితే వాటర్ సర్వీస్ ఉంటాం కదా, 1కి 2 అలా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. రైస్ అనేది ముందుగా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఈ రైస్ని వాటర్ లేకుండా తీసేసి మరుగుతున్న వాటర్లో అయితే రైస్ వేసేసుకొని కలుపుకున్నాం కదా, కలిపేసి క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత అయితే మనము ఇలా వాటర్ కొంచెం ఉంటుంది కదా, ఇప్పుడైతే కొంచెం మంట అనేది స్టవ్ తగ్గించేసేయాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అయితే మనకి ఇది చెమ్మంతా చేసుకుని బాగా చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకున్నాము. కొంచెం నిమ్మరసం, హాఫ్ చెక్క, ఇలా అయితే మనకి అంతా మొత్తం అయిపోయింది. నేను వచ్చేసి వెల్లుల్లి కారం చేశాను. ఆ కారంతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఓకేనా, మనకి బాగా రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కట్ చేసేసి, చూడడానికి బాగుంటుందని. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో